Good morning. Welcome to 30/60. This is Mamta. Bulletin lo munduga headlines chuddam. ఖమ్మంలో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ 15 తీర్మానాలపై సాగనున్న చర్చ. ఇటు విశాఖ అటు అనంత భారీ అగ్ని ప్రమాదాలు, కోట్లలో నష్టం. నేడు చిత్తూరులో బాబు టూర్, ఇసుజు మోటార్స్ ప్రారంభం. ఇవాళ గొట్టిపాటి, రేపు బుడ్డ సైకిల్ ఎక్కనున్న వైసీపీ ఎమ్మెల్యేలు. సోనియా టార్గెట్ గా వ్యూహాలు, పెళ్లి స్కామ్ ను తెరపైకి తెచ్చిన బీజేపీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఖమ్మంలో ఇవాళ టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. చెరుకూరి గార్డెన్స్ లో ప్లీనరీని కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకను తొలిసారి ఖమ్మంలో నిర్వహిస్తూ ఉండడంతో అక్కడి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నగరమంతా భారీగా స్వాగత తోరణాలను కట్టారు. సీఎం, మంత్రుల ఫ్లెక్సీలు, అభివృద్ధి సంక్షేమ పథకాల పెయింటింగ్స్ ను వేయించి నగరాన్ని గులాబీ వనంగా మార్చేశారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారు. అందుకే పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్న అటు ప్రచారంతో పాటు ఇటు ప్లీనరీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 2000 చదరపు మీటర్ల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. లోపల సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర అతిథులంతా కూర్చునేలా విశాలమైన వేదికను తయారు చేశారు. మధ్యలో టీ, కాఫీ, మజ్జిగ, శీతల పానీయాలు, స్నాక్స్, జావా, పకోడీ, గారెలు వంటి అల్పాహారాన్ని అందించేందుకు వాలంటీర్లను నియమించారు. ఎండలు దంచేస్తూ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 15 అంశాలపై తీర్మానాలను చేస్తారు. సంక్షేమం, ఇరిగేషన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ పథకం, వ్యవసాయం లాంటి అంశాలపై తీర్మానాలు ఉంటాయి. సంక్షేమం, నీటిపారుదల, మిషన్ కాకతీయ సహా 15 అంశాలపై తీర్మానాలను చేయనుంది టీఆర్ఎస్ ప్లీనరీ. విభజన చట్టం హామీల్లో కేంద్రం వైఖరిపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. 13వ స్కెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన, అమరావతి, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైలుతో పాటు విభజన చట్టంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్లీనరీ డిమాండ్ చేయనుంది. టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, గుడ్ మార్నింగ్. ప్లీనరీలో ఏ రకమైన తీర్మానాలు చేయబోతూ ఉన్నారు, కేంద్రాన్ని ఏమేం కోరబోతూ ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇప్పటి వరకు టీఆర్ఎస్ 15 ఏళ్లు నింపుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాను వేదికగా మలుచుకొని భవిష్యత్తుకు దారులు వెతుక్కునేందుకు ప్లీనరీ ఏర్పాటు చేస్తుంది. అయితే 2019 ఎన్నికలు లక్ష్యంగా ఈ ప్లీనరీలో పార్టీకి అటు ప్రభుత్వానికి మధ్య మార్గనిర్దేశం చేయడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ప్రతి ఏటా ప్లీనరీ సమావేశంలో గతంలో అధికారంలోకి రానప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, పార్టీ బలోపేతం ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో 15 అంశాల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పథకాల మీద ఈ రోజు ప్లీనరీ సమావేశంలో తీర్మానాలు పెట్టడం, పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో వాటిని ఆమోదం తెలిపే ప్రయత్నాలు ఈ ప్లీనరీ జరుగుతుంది. అయితే మొత్తానికి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్లీనరీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రారంభమయ్యే ఈ సమావేశం ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చేటువంటి ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్లీనరీ సమావేశం కాబట్టి స్వాగత ఉపన్యాసం మంత్రి తుమ్మల చేస్తారు. ఆ తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత కేకే తొలి పలుకులు పలుకుతారు. ఆ తర్వాత అధ్యక్షోపన్యాసం కేసీఆర్ చేశారు. ఆ తర్వాత కూడా 12 గంటలకి కేసీఆర్ మాట్లాడిన తర్వాత 15 అంశాల మీద తీర్మానాలు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. తొలి గంటన్నరలో 6 తీర్మానాలపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. సాయంత్రం 1:30 తర్వాత జరిగే సమావేశంలో మిగతా 9 అంశాల మీద చర్చ జరగబోతుంది. అయితే ప్రధానంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రధాన పథకాల్లో సంక్షేమ పథకాలు ఒకటి, భారీ నీటిపారుదల, మిషన్ భగీరథతో పాటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి పార్టీ వెళ్ళిందంటే దానికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా ప్రధాన కారణం అని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ భావించినటువంటి నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ పథకం మీద కూడా ఈ రోజు వాయిదా తీర్మానాల్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, రాజకీయంగా పార్టీల మధ్య ఎలా ఉండాలి, ప్రభుత్వాల మధ్య ఎలా ఉండబోతుంది అనే అంశాల మీద కూడా చర్చ జరగబోతుంది. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్లీనరీ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్ని ఈ రోజు తీర్మానంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలో కూడా కేంద్రం నుంచి కొన్ని హామీలు ఇచ్చినటువంటి నేపథ్యం, ఆ హామీల మీద కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనే అంశాల మీద కూడా ప్రధానంగా తీర్మానాలని ప్రవేశపెట్టబోతున్నారు. ఏ శాఖకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఆ శాఖ మంత్రులు ప్రవేశపెట్టడం, ఆ తర్వాత సభ నుంచి వాటికి ఆమోదం పలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రం హైకోర్టుగా ఉన్నటువంటి వాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా చేస్తుంది. ఇప్పుడు కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్మానాన్ని బలంగా ఇక్కడ తెలంగాణ పునర్విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, మిగిలిన అంశాలన్నింటినీ ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక ఏపీకి సంబంధించిన అమరావతి నుంచి హైదరాబాద్ కు మధ్య రైల్వే ర్యాపిడ్ రైల్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా మరోసారి గుర్తు చేయబోతున్నారు. మొత్తానికి ఉదయం ప్లీనరీ సమావేశం ఒక ఎత్తు అయితే సాయంత్రం జరిగే బహిరంగ సభ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. సాయంత్రం 8:30-9 వరకు బహిరంగ సభ కూడా ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలో బాల మేధావి లక్ష్మీ శ్రీజ ఇంటికి వెళ్లారు. ఖమ్మం వస్తే లక్ష్మీ శ్రీజ ఇంటికి వస్తానని గతంలో మాట ఇచ్చిన సీఎం ఆ ప్రకారమే ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఎంపీ కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. చిన్నారికి కవిత బంగారు గొలుసును బహూకరించారు. హైదరాబాద్ లో తనను కలిసినప్పుడు లక్ష్మీ శ్రీజను సీఎం అభినందించి చిన్నారి ప్రతిభకు మెచ్చి 10 లక్షల రూపాయలను అందించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను అనర్గళంగా చెప్పడంలో లక్ష్మీ శ్రీజ దిట్ట. పాలేరు ఎన్నికపై టీ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం జరిగింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో పాటు ఎస్పీ షాన్వాజా కాసిం రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు వేసింది ఈసీ. వారి స్థానంలో కలెక్టర్ గా దానకిషోర్, ఎస్పీగా రమా రాజేశ్వరిని నియమించింది. మంత్రి తుమ్మల సుభాష్ తోనే గతంలో కలెక్టర్, ఎస్పీ నియామకం జరిగిందని, వారి హయాంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాకు వెళ్తూ ఉన్నారు. శ్రీ సిటీలో 750 కోట్లతో నిర్మించిన ఇసుజు వాహనాల తయారీ పరిశ్రమను ఆయన ప్రారంభిస్తారు. 6 నెలల క్రితం పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఉత్పత్తుల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. అత్యంత ఆధునిక పరిజ్ఞానం, రోబోటిక్ ఎక్విప్మెంట్ సహాయంతో ఈ పరిశ్రమలో వాహనాలను తయారు చేస్తున్నట్టుగా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. 1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో తొలి దశను 750 కోట్లతో సిద్ధం చేశారు. రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఒక రెవెన్యూ గ్రామంలో భూములిచ్చిన రైతులకు అదే గ్రామంలో నివాస, వాణిజ్య ప్లాట్లను ఇవ్వాలని సిఆర్డీఏ సమావేశం నిర్ణయించింది. మెట్ట భూములు ఇచ్చిన వారికి మెట్ట భూములు, జరీబు భూములు ఇచ్చిన వారికి జరీబు భూములను కేటాయించనుంది. ఉండవల్లిలో సిఆర్డీఏ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు ప్లాట్ల కేటాయింపు విధానానికి ఆమోద ముద్రను వేశారు. ఇచ్చిన మాట ప్రకారం మెట్ట రైతులకు అదనంగా మరొక 50 గజాల వాణిజ్య స్థలాన్ని ఇవ్వాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇవాళ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రేపు విజయవాడలో సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు. కాగా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతూ ఉంది. ముఖ్య నేతలంతా రవికుమార్ వెంటే నడవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ చిలుకూరిపేట నుంచి విజయవాడ దాకా అనుచరగడంతో భారీ ర్యాలీగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు రవికుమార్. మరోవైపు రవికుమార్ చేరికను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కర్ణం బలరాం సీఎంను కలిసి ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ పోరాటం కొనసాగుతూ ఉంది. ఇవాళ పార్లమెంట్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ఆలోచనలో ఉంది వైసీపీ నేతల బృందం. నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు జగన్. అంతకుముందు ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ ను, సిపిఎం నేత సీతారాం ఏచూర్ ని కలిసి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై చర్చించారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు జగన్. శ్రీహరికోట షార్లో పిఎస్ఎల్వి C-33 కౌంట్ డౌన్ కొనసాగుతూ ఉంది. 51.30 గంటల కౌంట్ డౌన్ తర్వాత రేపు మధ్యాహ్నం 12:30 నింగిలోకి దూసుకుని వెళ్లనుంది రాకెట్. తెలుగు రాష్ట్రాల్లో భానుడు చంద్ర నిప్పుల్ని కురిపిస్తూ ఉన్నాడు. ఉదయం 8 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతూ ఉన్నాయి. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ, రాయలసీమల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 నుంచి 47 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ రికార్డయ్యాయి. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగింది. ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల్లో ఈదురుగాళ్లకు మామిడికాయలు నేలరాయాయి. మెట్పల్లి మార్కెట్ యార్డ్లో పసుపు, వరి పూర్తిగా తడిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా కువ్వగూడలో పిడుగుపడి ఒక మహిళ చనిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం పడింది. తమిళనాడు సీఎం జయలలితకు ఎన్నికల్లో తెలుగు నుంచి పోటీ ఎదురైంది. జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్, హొసూర్లలో అక్కడి తెలుగు భాషా పరిరక్షణ సమితి నేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 1.35 లక్షలకు పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. 2 చోట్ల గెలుపోటములకు తెలుగువారే నిర్ణయాత్మకమైన శక్తులని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత పోటీ చేసే నియోజకవర్గాల్లో మన బలాన్ని నిరూపించేందుకు తెలుగు వారందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ద్రవిడ పార్టీలు తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేతిరెడ్డి. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులను తీసుకుని నామినేషన్లకు వెళ్తున్నట్లుగా తెలిపారు ఆయన. విశాఖ జిల్లా దువ్వాడ ఎస్సీజెడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బయోడీజిల్ కంపెనీలో 12 ట్యాంకులు పేలాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇంకా తీవ్రత కొనసాగుతూ ఉండటంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వణికిపోతూ ఉన్నారు. ప్రాణ నష్టం లేకుండా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. దువ్వాడ సెజ్ నుంచి అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకు అశోక్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా పూర్తిగా? మమత, విశాఖ దువ్వాడ ఎస్సీజెడ్ లో ఉన్న ఈ బయోమాక్స్ కంపెనీలో ఏదైతే నిన్న సాయంత్రం జరిగిందో అగ్ని ప్రమాదం, ఇది ఇంతవరకు కూడా పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ బయోమాక్స్, ఈ బయోడీజిల్ తయారు చేసే కంపెనీలో దాదాపుగా 18 ట్యాంకులు ఉన్నాయి. అయితే 18 ట్యాంకుల్లో ఇప్పటి వరకు కూడా 12 ట్యాంకులు పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తే కనుక విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఇదంతా ఆల్రెడీ ఒక నిన్న షార్ట్ సర్క్యూట్ వలన జరిగింది, ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా వెంటనే ముడి సరుకు ఉన్న బయోడీజిల్ ట్యాంక్ నుంచి కూడా మొత్తం పక్కనే ఉన్న ట్యాంకులన్నింటికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా 6 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. అలా దాదాపుగా ఇప్పటి వరకు కూడా 12 ట్యాంకులు మొత్తం దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క ట్యాంకులో దాదాపుగా 3,000 టన్నులకు పైగా బయోడీజిల్ ఉంటుంది. అయితే ఈ మంటలను అదుపు చేసేందుకు నిన్న సాయంత్రం నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ లిక్విడ్ ముడి సరుకు డీజిల్ అవడంతో దీన్ని అదుపు చేసేందుకు కూడా తాము తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తుందని కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనా స్థలాన్ని నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా వెంటనే జిల్లా కలెక్టర్ అలాగే మంత్రి గంటాతో పాటు హోమ్ మినిస్టర్ చినరాజప్ప కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారందరూ కూడా సమీపంలోనే ఉంటూ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 200 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా
తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాదాపు 13 గంటలు అవుతున్నా కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితుంది. మరోవైపు ఇప్పటికే ఈ మంటలను అదుపు చేసే పరిస్థితి కానీ అలాగే ట్యాంకుల్లో ఇంకా ఎంత మేర డీజిల్ నిల్వ ఉంది అనేది కూడా పరిశీలించేందుకు నేవీకి సంబంధించిన హెలికాప్టర్ కూడా ఒకటి రంగంలో దిగింది. వాళ్ళందరూ కూడా ఏరియల్ వ్యూ ద్వారా అంటే ఈ ట్యాంకులో ఇంకా ఎంత డీజిల్ ఉంది, అయితే డీజిల్ పూర్తిగా మొత్తం అయిపోతే తప్ప ఈ మంటలు అదుపులోకి రావని ఫైర్ సిబ్బంది కూడా చెప్పడంతో దాన్ని కూడా సమీక్షించేందుకు నేవీ అధికారులు కూడా రంగంలో దిగిన పరిస్థితుంది. మొత్తానికైతే కనుక ఇప్పటికే మొత్తం 18 ట్యాంకులు దాదాపుగా 12 ట్యాంకులన్నీ కూడా అంటుకున్నాయి. ఆ మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితుంది. అయితే మనతో పాటు కంపెనీలో పనిచేసే కొంతమంది వర్కర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు జరిగింది అగ్ని ప్రమాదం, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? చాలా ఇదిగా ఉందండి. నైట్ ఎవరు పడుకోకుండా ఊర్లో ఖాళీ చేసి బయట పారిపోయారండి. అవును, మీరు ఇక్కడ నిన్న డ్యూటీలో ఉన్నారండి. 7:40కి ఇది స్టార్ట్ అయిందండి. ఎలాగైనా మేము అప్పుడే భోజనాలు టిఫిన్ దిగామండి. అయితే నువ్వు చెప్పు, నిన్న ఎన్ని గంటల సమయంలో జరిగింది? నువ్వు ఏ షిఫ్ట్లో ఉన్నావు? మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నావా లేదంటే ఈవినింగ్ ఘటన జరిగేటప్పుడు ఉన్నావా? నిన్న 7:40 తర్వాత ఇది స్టార్ట్ అయిందండి. మేము అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది, అందులో టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కరోజు టిఫిన్ చేసిన తర్వాత బయటకు వచ్చి చేయి కడుక్కోవడానికి వస్తే ఫైర్ అవుతుందని చెప్పేసరికి మేము మామూలుగా వస్తున్నాం. అక్కడ ట్యాంక్ ఫామ్లో చేసిన ఎంప్లాయీలు, క్యాజువల్స్ వాళ్ళందరూ ఫైర్ అవుతుందని వెళ్ళిపోండి బయటకని పరిగెట్టి వచ్చేసరికి మేము కూడా చూసి అలా బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి జస్ట్ ఒక 500 మీటర్స్ కూడా రాలేదు. వచ్చిన తర్వాత ఒక ట్యాంకు పైకప్పు పేలిపోయింది. అక్కడి నుంచి మేము రావడానికే చాలా ఇబ్బంది పడ్డాం. గేట్ బయటకు వచ్చేసరికి గేట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకో 2 ట్యాంకులు పేలిపోయాయి. అంటే ఎలా జరిగింది అనుకుంటున్నారు? అది ఎలా జరిగిందంటే మాకు కూడా పర్టికులర్గా తెలియదు. మేము అక్కడ లోపల రూమ్ లో ఉన్న వల్ల మాకైతే తెలియదు. అక్కడ లోపల ఎంప్లాయీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది అది ఎలా జరిగిందనేది. అంతే తప్ప మాకైతే ఏం తెలియదు. మేము ఓన్లీ అక్కడ లారీల లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ ఉన్న ఎంప్లాయీలకి అక్కడ క్యాజువల్కి తప్ప మిగతా ఎవరికి తెలియదు అది. అయితే నిన్న సాయంత్రం 7:45 సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఒక సౌండ్ వచ్చింది. అది వెంటనే మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ట్యాంక్తో పాటు మిగతా పక్కన ఉన్న ట్యాంకులన్నింటికి కూడా మంటలు వ్యాపించాయన్నారు. అయితే కార్మికులు ఎప్పుడైతే ఈ శబ్దంతో కూడిన ఈ అగ్ని ప్రమాదం జరిగిందో వెంటనే వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ప్రధానంగా చూస్తే కనుక ఇంత భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడం లేదనేది చెప్పుకోవచ్చు. అయితే ఆస్తి నష్టం మట్టికి భారీగానే సంభవించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 200 కోట్ల మేర ఆస్తి నష్టం జరగడంతో ఇటు అధికారులందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అయితే ప్రధానంగా ఇంత స్థాయిలో ప్రమాదం జరిగిందంటే కనుక ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేవనేది కూడా కొంత మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే దాదాపుగా చూస్తే కనుక SEZలోని చాలా పరిశ్రమల్లో కూడా ఈ భద్రత అనేది శూన్యంగా ఉండటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రత ఎలా ఉంది, అసలు దీనికి సంబంధించిన ప్రధానమైన కారణాలు ఏంటి, అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించే పనిలో అటు అధికారులు ఇటు జిల్లా యంత్రాంగం కూడా పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడున్న ఈ అగ్నికీలలో అదుపులోకి రావడానికి మరో 4 గంటలు పట్టే అవకాశం ఉందని మటుకు ఇక్కడ మనకు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ అశోక్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉంది. వర్సిటీ ఏర్పాటు చేసిన 5 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ విద్యార్థి నేత కన్హయ్ కుమార్ కు 10,000 జరిమానాను విధించింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా 20,000 జరిమానాను విధించింది. అయితే తాము జరిమానాను కట్టే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతూ ఉన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ని ఖాళీ చేసి వెళ్లనున్నట్టుగా తెలిపారు. ఉత్తర్వులు రద్దు చేయాలంటూ ఇవాల్టి నుంచి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టబోతున్నట్లుగా విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ తెలిపారు. కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ప్రతి చోట నిరసనలు ఎదురవుతూ ఉన్నాయి. హూబ్లీ ప్రాంతంలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ఎదురుచూస్తూ ఉన్నారు ప్రజలు. ఇక్కడికి రోజుకు 1 ట్యాంకర్ను పంపిస్తూ ఉన్నారు అధికారులు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన సీఎంను నిలదీశారు మహిళలు. రోజు నీటి సరఫరా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు సిద్దరామయ్య. లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేదలు ఉండే గొంటి ప్రాంతంలో 100 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ముందుగా ఒక ఇంట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అవి క్షణాల్లోనే వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. పనామా పత్రాల వివాదంపై ఎట్టకేలకు స్పందించారు ఐశ్వర్యరాయ్. పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో ఐశ్వర్య, ఆమె తల్లి తరపు కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నట్టుగా పనామా పత్రాల్లో వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి సహకరిస్తున్నట్టుగా ఆమె తెలిపారు.
మీడియా కూడా మా వైఖరిని తెలియజేశాం. ఇక ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నామని ఆమె చెప్పారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ పోటీ పడితే విజయం ఎవరిని వరిస్తోంది? మీరు ఎవరికి ఓటేస్తారు అనే దానిపై హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ ఓ పోల్ ను నిర్వహించింది. హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపారు ఎక్కువ మంది అమెరికన్స్. ఏకంగా 61% మంది హిల్లరీనే ప్రెసిడెంట్ అవుతారని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ కు కేవలం 25% మంది మాత్రమే మద్దతిచ్చారు.